హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మొన్న చాలామంది పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే పడ్డాయి కదా. ఆ జాబ్స్ కోసం చాలామంది అయితే అప్లై చేసుకున్నారు. అయితే వాటికి సంబంధించి రిజల్ట్ కూడా రావడం అయితే జరిగింది. ఈ రిజల్ట్ మీరే ఆన్లైన్కి వెళ్ళకుండా మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆల్ పై సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా అందరికన్నా ముందు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ చూసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్కు కానీ యూట్యూబ్కు కానీ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాతో కామెంట్ అయితే చేయండి. రిప్లై అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరికి మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా వాట్సాప్ ద్వారా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ముందు మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. మీరు గూగుల్లో ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్ అంటే మీరు ఇంతకుముందు అప్లై చేసుకున్నారు కదా. ఇండియన్ పోస్ట్ రిక్రూట్మెంట్ అంటే 10th క్లాస్తోని ఎగ్జామ్ లేకుండా మీ 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుకు అప్లై చేసుకున్నారు కదా. దానికోసం సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. మీరు గూగుల్లో ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ మీద సెర్చ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరిగింది. దీంట్లో ఇక్కడ చూడండి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారిది రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మీకు ఏ స్టేట్కు సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, షార్టెడ్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ డిస్టిక్లో కానీ మీ స్టేట్లో మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎవరైతే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైతే ఈ పోస్టుకు సెలెక్ట్ కాలేదో మీ నెంబర్ను కానీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఇక్కడ చూపించడం అయితే జరగదు. మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్ పేరు ఎంటర్ చేసి మీరు ఏ ఏ పోస్టులకు అప్లై చేశారు, మీరు ఏ ఏ బీఓలకు బీపీఎంకి అప్లై చేశారు అక్కడ చూసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, మళ్ళీ తెలంగాణ పైన సెలెక్ట్ చేశాను. తెలంగాణలో మొత్తం మీరు ఏ డిస్టిక్ అయినా సరే ఇక్కడ రిజల్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళది. అయితే మీరు అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోని సెర్చ్ చేసి అయితే మీరు క్వాలిఫై అయ్యారా, సెలెక్ట్ అయ్యారా లేదా ఈ పోస్ట్కి అయితే మీరైతే చూసుకోవచ్చు. ఏ డిస్టిక్ పైన క్లిక్ చేసి చూసుకోవచ్చు, లేదంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్తోని కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎవరైతే ఎంటర్ చేస్తారో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కు సెలెక్ట్ అయినట్టు. సెర్చ్లో కనుక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మీకు రానట్లయితే మీరు ఈ జాబ్కు క్వాలిఫై కానట్టు. ఎవరైనా సరే మీ మొబైల్లోనే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.